గండికోట బాలిక హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. హత్య జరిగి 15 రోజులు గడిచినా ఇంకా కేసులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే విచారణ కొనసాగుతోందని, పోలీసుల వద్ద దివ్యశక్తులు లేవని డీఐజీ అంటున్నారు. ఆధారాలు సేకరించడంలో పోలీసులు ఎక్కడ వైఫల్యం చెందారు? ఘటనా స్థలంలో క్లూస్ టీం ఎందుకు ఆధారాలు సేకరించలేకపోయింది? పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసి ఆధారాలు చెరిపేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఇప్పట్లో కేసు తేలుతుందో లేదో తెలియట్లేదు. ఈ కేసు కూడా మరో ఆయేషా మీరా కేసులా మిగిలిపోతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గండికోట బాలిక హత్య కేసుకు సంబంధించి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వైఫల్యం చెందారని మరికొంతమంది, ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి ఆ విధంగానే ఇది కూడా ఒక రహస్యంలాగా మిగిలిపోతుందా అంటూ కూడా పలువురు ఆందోళన, అదేవిధంగా సందేహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. అసలు పోలీసులు ఈ కేసును ఎందుకు ఛేదించలేకపోతున్నారు 15 రోజులు అవుతున్నా కూడా? రేఖ, గండికోటలో బాలిక దారుణ హత్య ఇప్పటికీ 15 రోజులు పూర్తయింది. అయితే మొదట హత్య జరిగిన తర్వాత మాత్రం రాయలసీమ రేంజ్ డీఐజీ కొయ్య ప్రవీణ్ ఆయన స్పష్టంగా చెప్పారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ కేసును ఈ రోజు రాత్రిలోపు మీడియా ముందు వివరిస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత మాత్రం ఇప్పటికీ రోజు గడిచినప్పటికీ కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన మొదట చెప్పిన వ్యాఖ్యలు, నిన్న చెప్పిన వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఆయన మొదట ఏవైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారో ఆ తర్వాత మాత్రం మా దగ్గర దివ్యశక్తులు లేవు, విచారణ కొనసాగుతోంది, కాస్త సమయం పడుతుంది కేసును ఛేదించడానికి అంటారు. అంటే అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? మొదట ఆధారాన్ని చెప్పులు ఆధారంగా ఉన్నాయని చెప్పిన పోలీసులు ఇప్పుడు ఎందుకు మా దగ్గర దివ్యశక్తులు ఉంటారు అంటే పోలీసుల దగ్గర ఆధారాలు లేవా? మొదట సరే, అయితే అలాంటప్పుడు ఎందుకు ఆ మాట చెప్పారు, ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది మాత్రం పలు సందేహాలను వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొదట కేసులు ఎప్పుడైతే కొందరికి విచారణకు విచారించారో ఆ తర్వాత మాత్రం ఆ కేసును పూర్తిగా మరోవైపు తిరుగుతోంది. మొదట లోకేష్ అన్నారు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు అన్నారు, వాళ్ళందరినీ విచారించారు. అయితే ఆ తర్వాత మాత్రం ఇప్పుడు మరోవైపు టర్న్ తిరుగుతుంది. అక్కడ ఉన్న సెల్ టవర్ డంప్ ఆధారంగా కొందరు అనుమతులను గుర్తించాం. అక్కడ దాదాపు ఆ సమయంలో 69 మంది ఉన్నట్టు గుర్తించాం. సో వీటన్నిటి కూడా వాళ్ళందరినీ విచారిస్తున్నాం, వాళ్ళందరినీ కూడా విచారించి పంపించేస్తున్నాం. అయితే మా దగ్గర మాత్రం ప్రస్తుతానికైతే ఎలాంటి ఆధారాలు లేవు, కేవలం సాంకేతిక ఆధారాలపై ఆధారపడ్డాం తప్ప ఇంకేం లేవుంటారు. అంటే ఘటనా స్థలంలో ఎందుకు ఆధారాలు లభించలేదు? అంతకులు ఎవరైతే వాటిని చాకచక్యం చేసి ఆధారాలు చెరిపేశారా, లేదా పోలీసులు ఆధారాలు సేకరించలేకపోయారా? ఇది $1 మిలియన్ ప్రశ్న. మొదట ఉన్నాయని చెప్పిన పోలీసులు ఇప్పుడు ఎందుకు లేవుంటారు? అంటే ఆధారాలు సేకరించడం ఎక్కడ వైఫల్యమయ్యారు? డాగ్ స్క్వాడ్ ఉంది, క్లూస్ టీం వచ్చారు, దాదాపు 6 రోజుల పాటు జిల్లాడి పెట్టారు, అయినా ఎందుకు లభించలేదు? అంటే ఇక్కడ హంతకులు ఎవరు? ఇది ప్రీ ప్లాన్డ్ గా చేశారా, లేదంటే అనుకోని కట్ట జరిగిందా? ఎక్కడైతే ఎవరైనా అల్లరిముక్క లాంటి చేస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ప్రీ ప్లాన్ మర్డర్ కాబట్టి చెరిపేశారు. సరే, ప్రీ ప్లాన్ మర్డర్ చేసిన హంతకులను పట్టుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది? కేవలం మా దగ్గర ఆధారాలు లేవు, సాంకేతిక ఆధారాలు, ఇవన్నీ ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు చెప్తున్న వ్యాఖ్యలు చూస్తే మాత్రం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేదా ఈ కేసులో ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా జరుగుతోందా? అది చేస్తే ఎందుకు చేస్తున్నారు, ఎవరి వైపు చేస్తున్నారు, వాళ్ళ హంతకులు కాపాడుతున్నది ఎవరు? మాత్రం ఈ ప్రశ్న జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం సంచలనంగా మారించవచ్చు. రేఖ, శివ, కొంతమంది టూరిస్టులను కూడా విచారించామని పోలీసులు చెప్పారు. మరి వారి వద్ద నుంచి ఏదైనా సమాచారం అందిందా? రేఖ, ఇప్పటికైతే గండికోటకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరి ఆధారాలు పోలీసులు సీసీ ఫుటేజ్ తో పాటు సాంకేతిక సెల్ సిగ్నల్స్, అంటే అక్కడ ఆ రోజు ఉదయం 8:30 నుంచి దాదాపు మధ్యాహ్నం 2 వరకు, అంటే ఈ ఘటన సమయంలో 69 మంది కొత్త అనుమానాలు వాళ్ళ సెల్ సిగ్నల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడ పర్యటించే, అంటే ఈ ప్రాంతంలో ఉన్నారు, సో వాళ్ళు విచారిస్తున్నాం అంటారు. అయితే మాత్రం ఇది పూర్తిగా కేవలం వాళ్ళు ఆధారంగా సాంకేతిక ఆధారాలు ఉన్నప్పటికీ వాళ్ళని ఎందుకు పూర్తి స్థాయిలో విచారించడం లేదు? కేవలం ఎవరైతే లోకేష్ తో పాటు వదిలేసిన తర్వాత కుటుంబ సభ్యులు కొందరు విచారించారు. ఈ సాంకేతిక ఆధారాల వీటిని ఎందుకు సేకరించి వాళ్ళు ఎందుకు అదుపులో తీసుకోలేదు? అయితే కొందరు అనుమానితులు మాత్రమే విచారిస్తున్నామంటున్నారు. అంటే ఇప్పటి వరకు నిందితులు మాత్రం ఎవరు పట్టుకోలేదు, వాళ్ళను ఆ కోణంలో విచారణ జరగలేదు అనేది మాత్రం సందేహంగా మారింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.